అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ ప్లేస్ చేయాలి. అలాగే సైకిల్, మైక్రోస్కోప్ ఏవైతే ఈ సాధనాలు ఉన్నాయో వాటి ముందు కూడా సేమ్ ప్రిన్సిపల్ ద అనే ఆర్టికల్ ప్లేస్ చేయాలి. ఎందుకో చూద్దాం. ఫ్లూట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లూట్ వాయిస్తానని చెప్తామా? నేను ఒక ఫ్లూట్ వాయిస్తానని చెప్తామా? లేదా ఫ్లూట్ వాయిస్తామని చెప్తామా? ఎందుకంటే ఫ్లూట్స్ అన్నీ కూడా ఒకే ఫార్ములా మీద పనిచేస్తాయి. గిటార్ ఏటి, హార్ప్ ఏటి, సైకిల్, మైక్రోస్కోప్ వాటెవర్ ఇట్ మే బి. ఇవన్నీ కూడా ఒకే ఫార్ములా మీద పనిచేస్తాయి. సో, ఫార్ములా సేమ్ అయినప్పుడు మనం ఐ రైడ్ ఏ బైక్ అంటామా? ఒక బైకే నడుపుతామా? ఇంకా వేరే బైక్ నడపమా? ఐయామ్ రైడింగ్ ఏ బైక్ అనొచ్చు. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్‌లో చెప్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడేంటంటే ఐ రైడ్ బైక్స్ అంటాం. ఐ రైడ్ ద బైక్ అనొచ్చు. ఇక్కడ షీ ఈస్ ప్లేయింగ్ ద ఫ్లూట్. షీ ఈస్ ప్లేయింగ్ ద గిటార్. హి ఈస్ ప్లేయింగ్ ద బాంజో. హి ఈస్ ప్లేయింగ్ ద హార్ప్. ఇలా చెప్పొచ్చు. అంటే ఫార్ములా సేమ్. ఇక్కడ దాని యొక్క ఫార్ములా మారలేదు. అలాగే సైకిల్, మైక్రోస్కోప్. ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఇన్వెంటెడ్ ద సైకిల్? హూ ఇన్వెంటెడ్ ద మైక్రోస్కోప్? ఇలా చెప్పొచ్చు. అంటే ఇన్వెంట్ చేసింది అంటే ఫార్ములా ఒకటి దాని మీదే కదా బేసే పనిచేసేవి అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ఒకళ్ళు కనిపెట్టి ఒక సైకిల్ ఒకళ్ళు కనిపెడతారా? తెలుగులోనే అర్థం చేసుకోండి. అసలు సైకిల్ అనే ఆ ఫార్ములా, ఆ ఇన్‌స్ట్రుమెంట్, ఆ పనిచేసే విధానం అంతా కూడా ఒకే ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఆ ఇన్‌స్ట్రుమెంట్ కనిపెట్టింది ఎవరు? ఒక సైకిల్ ఒకళ్ళు కనిపెట్టి, ఒక సైకిల్ ఒకళ్ళు కనిపెట్టరు కదా! సైకిల్ అనేది ఫార్ములా. అది ఎస్ఎల్ఆర్ కావచ్చు, రేంజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బైసికిల్ ఇంకా సేమ్ ఫార్ములా మీద పనిచేస్తది. మైక్రోస్కోప్ కూడా అంతే. నార్మల్ మైక్రోస్కోప్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కావచ్చు. వాటెవర్ ఇట్ మే బి. కానీ దాని ఫార్ములా మాత్రం బేస్ ఫార్ములా ఒకటే కదా! మారదు కదా! సో, ఇది కూడా యూనిక్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో, హూ ఇన్వెంటెడ్ ద సైకిల్? హూ ఇన్వెంటెడ్ ద మైక్రోస్కోప్? సో, ఇలా జస్ట్ మీరు సెన్స్ ఉపయోగించి మీరు ఆర్టికల్స్‌ని ప్లేస్ చేయొచ్చు. ఎనీవే థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.